भद्राद्री कोत्तगुड़म जिले के ईश्वररावपेट में पुलिस की जानिब से गाड़ियों की तलाशी के दौरान एक रियासती बाइक चोर पकड़ा गया। आंध्र प्रदेश के एल्लूरू जिले के जंगारेड्डी गौदम का रहने वाला मुत्याला गणेश ऑटो चलाकर रोजी कमाता था। पुलिस की तफ्तीश से पता चला कि गणेश, जो शराब और बुरी आदत का आदी था, पिछले 6 माह से बाइक चोरी कर रहा था, क्योंकि इसकी आमदनी इतनी नहीं थी कि इसकी नशा पूरी कर सके। पुलिस ने निशानदेही की कि आंध्र प्रदेश में चोरी की गई गाड़ियां तेलंगाना में फरोख्त की जा रही थी और इसी तरह तेलंगाना से चोरी की गई गाड़ियां आंध्रा में तब्दील शुदा नंबर प्लेट्स के साथ फरोख्त की जा रही थी। पुलिस ने बताया कि ईश्वररावपेट सर्कल के इलाके में 4 बाइक चोरी हुई और एपी के ताड़िकला पोड़ी पुलिस हदूद में 6 बाइक चोरी हुई। चोरी होने वाली 10 मोटरसाइकिलों की मालियत तकरीबन 7 लाख रुपये बताई गई। पुलिस ने मसरूका 10 मोटरसाइकिल बरामद करके मुलजिम को अदालती तहवील में पेश कर दिया। डीएसपी सतीश कुमार ने सीआई, एसआई और स्टेशन अमले को बाइक चोर को पकड़ने और बाइक को तेजी से बरामद करने में इनकी होशियारी से काम लेने पर मुबारकबाद दी। डीएसपी पालुंचा सतीश कुमार ने मीडिया से बात करते हुए तफसीलात से वाकिफ करवाया। వెంకటేశ్వరరావు ఇంకా కొంతమంది కలిసి భద్రాచలం రోడ్లో ఎస్పీ పెట్రోల్ పంప్ వద్ద వెహికల్ చెక్ చేసుకున్నాగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చాడు. అతని ప్రవర్తన సస్పిషన్గా ఉండడంతో అతన్ని విచారిస్తే తన పేరు ముత్యాలరావు చెప్పేసి జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన వ్యక్తి చెప్పేసి ఆ మోటార్ సైకిల్ వివరాలు అడిగితే ఇది దొంగతనం చేస్తూ తీసుకొస్తున్న మోటార్ సైకిల్ అని చెప్పడం జరిగింది. పూర్తిగా అతను విచారిస్తే తెలిసింది ఏంటంటే అతను తడకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 6 మోటార్ సైకిల్స్, మన అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 3, దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు విచారణ తెలిసింది. మొత్తము 10 మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది. వీటి కూడా సుమారు 7 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా అతన్ని పూర్తిగా వివరాలు సేకరిస్తున్నాము. ప్రజెంట్ అయితే కోర్టులో హాజరుపరుస్తాము. ముఖ్యంగా మా సిబ్బంది, అంటే కొత్తగా చేరినటువంటి అఖిల ఎస్ఐ ఆధ్వర్యంలో సిబ్బంది నాగేంద్ర కుమార్, వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా చక్కగా తమ ఎక్స్పీరియన్స్ని చేసుకొని టార్గెట్ చేయడం వల్ల 10 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అతను ఈరోజు మేము కోర్టులో హాజరుపరుస్తారు. బైక్ దొంగతనాలు